నమస్తే అందరికి. జై శ్రీరామ్, జై మాతాది. ఈరోజైతే మనం వచ్చేసినాం ధూల్‌పేట్. అక్కడ చూసుకోవచ్చు మనకి ఎమ్మెల్యే రాజాసింగ్ వాళ్ళ ఆఫీస్ అయితే ఉంది. అక్కడ నుంచి మనం ఇక్కడ కొంచెం ముందుకొచ్చేస్తే మనకిక్కడ అన్న వాళ్ళ వర్క్‌షాప్ అయితే కనిపిస్తది. మనకైతే ఇక్కడ 5-6 వెరైటీస్ ఆఫ్ మాతా ఐడల్స్ అయితే ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర. ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారైతే మనకి స్మైలింగ్ ఫేస్‌తోని చాలా డీటెయిలింగ్ అయితే అన్న వాళ్ళైతే చేసినారు. ఈ విగ్రహం వచ్చేసి బేస్ 4-5 ఫీట్స్ ఉంటది. హైట్ వచ్చేసి 8-9 ఫీట్స్ వరకు హైట్ అయితే ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అమ్మవారి జ్యువెలరీ గూడా. అండ్ ఈ మాతకొచ్చేసి మనకి రైట్ సైడ్ 4 హ్యాండ్స్ అండ్ లెఫ్ట్ సైడ్ 4 హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి హ్యాండ్‌కి గూడా ఒక ఆయుధం అయితే ఇస్తారు. జ్యువెలరీ గూడా చూసుకోవచ్చు మనకి సిల్వర్ జ్యువెలరీ ఇచ్చినారు అన్న వాళ్ళైతే. హెవీ జ్యువెలరీ ఉంది. అండ్ హెయిర్ గూడా చూసుకోవచ్చు మనకి ఒరిజినల్‌గా రియలిస్టిక్‌గా అయితే ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన బబ్బర్ షేర్ అమ్మవారు మన బబ్బర్ షేర్ పైన కూర్చొనైతే దర్శనమిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం అనమాట. ఈ విగ్రహం వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్ వితౌట్ బ్యాక్ డ్రాప్ అయినా కూడా ఇస్తా అని చెప్పినారన్న వాళ్ళైతే. విత్ బ్యాక్ డ్రాప్ అయినా, వితౌట్ బ్యాక్ డ్రాప్ అయినా ఇస్తారు. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు మనకి చాలా డీటెయిలింగ్ అయితే ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మనకి 8-9 ఫీట్స్ అయితే హైట్ వచ్చేస్తది. కింద బేస్ వచ్చేసి మనకి 4-5 ఫీట్స్ వరకు అయితే బేస్ వచ్చేస్తది. ఈ మాత వచ్చేసి మనకైతే బబ్బర్ షేర్ పైన కూర్చుంది. చూసుకోవచ్చు మనకి లయన్ ఎంత అగ్రెసివ్‌గా ఉందో. స్మైలింగ్ ఫేస్‌తోనైతే అమ్మవారి దర్శనం ఇస్తున్నారు మనకి. చూసుకోవచ్చు హెయిర్ గూడా మనకి రియలిస్టిక్‌గా ఉంది. ఈ మాత మనకు 8 హ్యాండ్స్‌తోనైతే మనకు దర్శనం ఇస్తుంది. చూసుకోవచ్చు ప్రతి హ్యాండ్‌కి గూడా మనకి మెహందీ ఏసినారు. జ్యువెలరీ గూడా ఈ మాతకు గూడా మనకి సిల్వర్ జ్యువెలరీ అయితే చూసుకోవచ్చు. మనకి ఈ అమ్మవారు మనకి వితౌట్ బ్యాక్ డ్రాప్ కావాలన్నా గూడా అన్న వాళ్ళు ఇస్తారు. అండ్ మనకి శారీ గూడా చాయిస్ చెప్పొచ్చు అన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం. ఈ విగ్రహానికొచ్చేసి బ్యాక్ డ్రాప్‌లో మనకి గరుడ అయితే ఇచ్చినారు. ఈగల్ ఇచ్చినారు. 2 సైడ్స్ వచ్చినాయి. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకి హైట్ వచ్చేసి 7 ఫీట్స్ ఉంటది. బేస్ మనకి 3-4 ఫీట్స్ వరకు అయితే బేస్ ఉంటది. అండ్ చూసుకోవచ్చు అమ్మవారి ఫేస్ అయితే ఎంత స్మైలింగ్‌గా ఉందో. అండ్ హెయిర్ గూడా మనకి చాలా రియలిస్టిక్‌గా ఉంది. ఒరిజినల్ హెయిర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి జ్యువెలరీ గూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చినారు అన్న వాళ్ళైతే. మనకు చూసుకోవచ్చు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి గరుడ అని అయితే ఇచ్చిర్రు అన్నవాళ్ళు. ఈ అమ్మవారైతే మనకి 8 హ్యాండ్స్‌తోనైతే మనకు దర్శనం ఇస్తుంది. అండ్ మన మాత వచ్చేసి మన బబ్బర్ షేర్ లయన్ పైన అయితే కూర్చొని దర్శనం అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం అనమాట. ఈ విగ్రహం వచ్చేసి హైట్ హైట్ మనకి 9-10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటది. మనకి బేస్ వచ్చేసి ఒక 4-5 ఫీట్స్ అయితే బేస్ వచ్చేస్తది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్ డ్రాప్ అయితే చాలా హెవీగా ఇచ్చినారు అన్నవాళ్ళు. చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారైతే మనకి మన బబ్బర్ షేర్ పైన అయితే కూర్చొని దర్శనం ఇస్తుంది. చూసుకోవచ్చు మనకి అమ్మవారైతే మనకి 8 చేతులతోనైతే మనకి దర్శనం ఇస్తుంది. మొత్తం సిల్వర్ జ్యువెలరీ ఉందని చెప్పొచ్చు. మనకు చూసుకోవచ్చు మన లయన్ అయితే చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. మొత్తం సిల్వర్ జ్యువెలరీ అని చెప్పొచ్చు మనకైతే. హెయిర్ గూడా మనకి ఒరిజినల్ యూజ్ చేసిరన్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విగ్రహం అనమాట. ఈ విగ్రహం బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇందాక చూసినాం. కానీ విగ్రహం వేరు. బ్యాక్ డ్రాప్ వచ్చేసి కొంచెం సిమిలర్‌గా ఉంది. ఆ విగ్రహానికి, ఈ విగ్రహానికి. ఈ విగ్రహానికి చూసుకోవచ్చు మనకి హైట్ అయితే 8-9 ఫీట్స్ అయితే హైట్ ఉంటది. బేస్ వచ్చేసి మనకి 4-5 ఫీట్స్ అయితే బేస్ వచ్చేస్తది. మనకి బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు చాలా నీట్‌గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి ఫేస్ గూడా మనకి ఎంత నీట్‌గా డిజైన్ చేసిర్రు అన్న వాళ్ళైతే స్మైలింగ్ ఫేస్‌తోని. అండ్ అమ్మవారికొచ్చేసి 8 హ్యాండ్స్ ఉన్నాయి. 8 హ్యాండ్స్‌లో గూడా ఏదన్నా ఒక ఆయుధం అయితే ఇస్తారంట అన్నవాళ్ళు. చూసుకోవచ్చు మనకి జ్యువెలరీ గూడా ఉంది. మన అమ్మవారైతే మన బబ్బర్ షేర్ పైన మహారాణిలాగా కూర్చుంది. కింద అక్కడ మనకి టైగర్ గూడా చూసుకోవచ్చు.
అండ్ 2 సైడ్స్ అయితే మనకి ఎలిఫెంట్ ఫేసెస్ గూడా వచ్చినాయి. చూసుకోవచ్చు మనకు టైగర్ గూడా ఉంది ఇక్కడ. అండ్ కంప్లీట్‌గా చూసుకోవచ్చు మీరు. డీటెయిలింగ్ అయితే చాలా నీట్‌గా ఇచ్చిరన్న వాళ్ళు. అండ్ అక్కడ చూసుకోవచ్చు మనకి ఆ విగ్రహం గూడా సేమ్ ఇంచుమించు ఇంతే ఉంది. సేమ్ డిట్టో అదే. కాకపోతే బ్యాక్ డ్రాప్ అనేది లేదక్కడ. ఇక్కడ మనకి అన్న వాళ్ళు బ్యాక్ డ్రాప్ అనేది యాడ్ చేసినారు. మీ ఇష్టం, మీకు బ్యాక్ డ్రాప్ కావాలంటే బ్యాక్ డ్రాప్ పెడతారు. వద్దంటే ఇట్లా వితౌట్ బ్యాక్ డ్రాప్ గూడా ఇస్తారు. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. జై మాతాది.